హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. ముందుగా మీరు మొదటిసారి నా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు నేను బిగ్ బాస్లో ఎవరెవరు రాబోతున్నారు, రాబోతున్న కంటెస్టెంట్స్ ఎవరు అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోవాలనుకున్నాను. ఫస్ట్గా బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మ్యాక్స్ సెప్టెంబర్ 1 ఆదివారం రోజు 6 గంటలకి షో స్టార్ట్ కాబోతుంది. ఇది పక్కా. చాలామంది సెప్టెంబర్ 8 స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు, కానీ అది తప్పు. ఎందుకంటే కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్ ఆగస్ట్ లాస్ట్ వీక్ రోజు అయిపోతుంది. కాబట్టి సెప్టెంబర్ 1 రోజు బిగ్ బాస్ 8 సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరంటే ఈ ఫస్ట్ పర్సన్ వచ్చేసి అంజలి పవన్. ఈమె కంపల్సరీ ఈ సీజన్లోకి రాబోతున్నారు. ఎందుకంటే ఈమె బిగ్ బాస్ 7లోనే రావాల్సింది, కానీ అందరూ స్టార్ మా బ్యాచ్ అవుతారని మళ్ళీ ఎందుకులే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళకు వచ్చే ఓట్స్ నాకు రావు, నాకు వచ్చే ఓట్స్ వాళ్ళకి రావు, మధ్యలో నేను మైనస్ అవుతాను అనుకున్నదో ఏమో, కానీ ఆ సీజన్కి రాలేదు. ఈ సీజన్కి మాత్రం అంజలి పవన్ గారు కంపల్సరీ రాబోతున్నారు. అండ్ సెకండ్ పర్సన్ ఈజ్ సౌమ్యారావు. ఈమె కూడా రాబోతుంది. సౌమ్యారావు అంటే ఎవరో కాదండి, జబర్దస్త్లో యాంకరింగ్ చేసింది కదా కొన్ని రోజులు, ఆమె సౌమ్యారావు. ఇప్పుడు కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది సౌమ్యారావు. ఆమె కంపల్సరీ రాబోతున్నారు. వీళ్ళిద్దరికి ఆల్రెడీ అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయి, వీళ్ళిద్దరూ కన్ఫర్మ్. నెక్స్ట్ చిక్ బబ్లు. ఈయన మేబీ వస్తే రావచ్చు, లేకపోతే లేదు అని టాక్ నడుస్తుంది, కానీ రావచ్చు. ఎందుకంటే ఈయనకు యూట్యూబ్లో ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి బిగ్ బాస్ టీమ్ ఆ త్రూ తీసుకునే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. తర్వాత రీతు చౌదరి కంపల్సరీ రాబోతున్నారు. ఎందుకంటే ఈమె కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పచ్చు. ఈమె మాట్లాడే మాటలు డబుల్ మీనింగ్ డైలాగ్లో ఉంటాయి, మీకు అందరికీ తెలుసు కదా. ఈ డబుల్ మీనింగ్ డైలాగ్ బిగ్ బాస్లో చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఆడియన్స్కి కావాల్సింది కూడా అదే, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో షో ఒక రీతిలో వెళ్ళిపోతుంది. ఇది పక్క, ఇది మీరు రాసి పెట్టుకోండి. తర్వాత సెల్వరాజ్ గారు కూడా రాబోతున్నారని అంటున్నారు, కానీ ఇది కన్ఫర్మ్ కాదు, కొంచెం అటు ఇటు ఉంది. కానీ వస్తే బాగుంటుంది. ఈయన తన యాక్టింగ్తో ఇరగదీస్తారనిపిస్తుంది. తర్వాత యాక్టర్ ఆదిత్య ఓం. ఈయన అప్పట్లో సినిమాలలో హీరోగా కూడా చేశారు. లాహిరి అనే సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ యాక్టర్, హీరోగా కూడా చేశారు. ఈయన రాబోతున్నారని టాక్ నడుస్తుంది. ఎందుకంటే అప్పట్లో హీరోగా చేసి ఫేడ్ అవుట్ అయ్యారు, కాబట్టి ఇప్పుడు వచ్చి కొంచెం తనేంటో తాను కూడా నిరూపించుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇతను వస్తే బాగుంటుంది. తర్వాత బర్రెలక్క రాబోతున్నారని అందరూ అంటున్నారు, కానీ ఇది ఫేక్. బర్రెలక్క రావట్లేదు. ఎందుకంటే ఆమె వచ్చినా ఆమె చేసేది ఏమి ఉండదు, అందులో పర్ఫార్మెన్స్ ఇవ్వదు, ఏమి ఇవ్వదు, బొంగ మచ్చి కూడా వేస్టే. కాబట్టి బర్రెలక్క రావట్లేదు, ఇది పక్క. తర్వాత సింగర్ సాకేత్, ఇతను కంపల్సరీ వస్తాడు, రాసి పెట్టుకోండి. సింగర్ సైడ్ నుంచి సింగర్ సాకేత్ గారు రాబోతున్నారు, ఇది పక్క. తర్వాత తేజస్వి గౌడ ఎవరు తెలుసు కదా, మన సీరియల్ యాక్టర్. ఈమె చాలా ఫేమస్, అమర్దీప్ వాళ్ళ వైఫ్. అలాగే ఈమెకు కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె చేసిన సీరియల్స్ కానీ షోస్ కానీ చాలా హిట్ అయ్యాయని చెప్పచ్చు. ఈమె కంపల్సరీ రాబోతున్నారు. ఈమెకు ఉన్నంత ఫాలోయింగ్ ఈ సీజన్కే ప్లస్ కాబోతుందని నేను అనుకుంటున్నాను. ఆమె కంపల్సరీ రాబోతున్నారు. అండ్ తర్వాత హీరో అబ్బాస్ గారు రాబోతున్నారు అంటున్నారు, కానీ ఇదేమో చెప్పలేము, అటు ఇటు ఉంది. వస్తే రావచ్చు, లేకపోతే లేదు. తర్వాత జబర్దస్త్ పవిత్ర కూడా రాబోతున్నారని టాక్ నడుస్తుంది. అయితే రావచ్చు, ఎందుకంటే ఆమె చేసే కామెడీ తోటి కొంచెం కామెడీ యాంగిల్ కూడా ఉండాలి కదా షోలో, వస్తే రావచ్చు. తర్వాత కిరాక్ ఆర్పి ఫస్ట్లో చాలా వినబడ్డది ఈయన పేరు, కానీ రాను తీసుకోరేమో అనే స్థాయికి వచ్చింది. కానీ కిరాక్ ఆర్పిని తీసుకుంటే కొంచెం ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఆయన పొలిటికల్గా అటు ఇటు తిరిగారు కాబట్టి, ఆంధ్ర పాలిటిక్స్లో కొంచెం యాక్టివ్గా ఉన్నారు కాబట్టి కొంచెం ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు షోకి. తర్వాత ఏక్నాథ్ హారిక నుంచి ఇద్దరు రావాలా, హారిక ఒకతే రావాలా, ఏక్నాథ్ రావాలా అనే ఆలోచనలో వాళ్ళే పడిపోయారు. నాకు తెలిసి ఒక్కరే వస్తే బెస్ట్. ఎందుకంటే
ఒకరు వస్తే ఇంకొకరు బయట హ్యాండిల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మేబీ హారిక గారు వస్తే బెస్ట్. నెక్స్ట్ సీజన్లోకి ఏక్నాథ్ గారు వెళ్తే బెస్ట్ అనిపిస్తుంది, నాకైతే అలా అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదుగా. తర్వాత సౌమ్య జాను ఈమె యాంకర్గా ఆర్టిస్ట్గా చేస్తున్నారు. ఈమె వస్తుందని టాక్ నడుస్తుంది, ఏమో చూడాలి ఏం జరుగుతుందో. తర్వాత నిఖిల్ తెలుసు కదా, కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్లో ఉంటారు, సీరియల్స్లో నటిస్తారు. ఆయన రాబోతున్నారని అంటున్నారు. ఎందుకంటే కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్లో నిఖిల్ అండ్ రీతుకి ఏదో లవ్ ట్రాక్ నడిపినట్టు క్రియేట్ చేస్తున్నారు కదా, ఇది చాలా బయట టాక్ అయిపోయింది. కాబట్టి రీతు చౌదరిని నిఖిల్ని ఒకే సీజన్లో వేస్తే ఈ లవ్ ట్రాక్ అనేది సెట్ అవుతుందని బిగ్ బాస్ టీం ఆలోచిస్తుందంట. మరి చూడాలి ఏం జరుగుతుందో. తర్వాత యాదమరాజు కూడా షోకి రాబోతున్నాడు, ఇది కన్ఫామ్. తర్వాత ప్రేరణ గారు కూడా ఈ షోకి రాబోతున్నారు. బిగ్ బాస్ 8లో ప్రేరణ గారు కూడా ఉండబోతున్నారు. ఎందుకంటే ఈ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్లో వీళ్ళందరూ రావడానికి కూడా మెయిన్ కారణం ఇదే, బిగ్ బాస్. ఎందుకంటే ఈ షోలో ఎవరు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తారో చూసి వాళ్ళను ఎంచుకుందామని బిగ్ బాస్ 8 వాళ్ళు అనుకున్నారు. కాబట్టే ఈ షో క్రియేట్ చేశారు. బిగ్ బాస్ కోసమే కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి లేడీస్ని క్రియేట్ చేశారు. తర్వాత లాస్ట్ విష్ణుప్రియ, ఈమె 99% బిగ్ బాస్ 8 షోలోకి రాబోతున్నారు. ఇది కన్ఫర్మ్, ఇది పక్కా, ఇది ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఆమె నిన్న యూట్యూబ్లో ఒక వీడియో పెట్టింది, నేను మా నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటున్నాను అని పెట్టింది. అంటే బిగ్ బాస్ 8లోకి వెళ్తున్నారు కాబట్టి నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారని అందరూ అనుకుంటున్నారు. ఆమె కంపల్సరీ బిగ్ బాస్ 8లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇదండి బిగ్ బాస్ 8 గురించి తాజా అప్డేట్స్. ఈ కంటెస్టెంట్స్ నుంచి 90% రాబోతున్నారు. కావాలంటే నేను షో స్టార్ట్ అయిన తెల్లారి మీకు ఇన్ఫామ్ చేస్తా. చూడండి, నేను చెప్పిన ఈ మినిమం ఎంత 18 మెంబర్స్ నుంచి ఈ కన్ఫర్మ్ ఒక్క 15 మెంబర్స్ అయినా రాబోతున్నారు, ఇది పక్కా. లాస్ట్ నేమ్ వచ్చేసి వేణుస్వామి అని అంటున్నారు. వేణుస్వామి గారిని తీసుకోవడం కష్టం, ఎందుకంటే ఆయన చేసిన కామెంట్స్ ఈ మధ్య నాగ చైతన్య అండ్ సమంత గారి గురించి, నాగ చైతన్య శోభిత గురించి ఈ మధ్య ఆయన చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయిపోయాయి. అలాగే మహిళా కమిషన్ కూడా సీరియస్ అయ్యి అతనికి నోటీసులు ఇచ్చింది, ఆయన అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ షోకి వచ్చినా కానీ నాగార్జున గారికి వేణుస్వామికి మధ్య కన్వర్సేషన్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఉంది. నాకైతే వేణుస్వామి గారు షోకి వస్తే వీళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ ఎలా ఉంటుంది అన్నది నేను చూడాలనుకుంటున్నాను. మీరు కూడా వేణుస్వామి గారు రావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి తీసుకోరు, కానీ తీసుకుంటే మాత్రం షో ఇంకో లెవెల్లో ఉండిపోతుంది అనుకోవాలి. అది అండి బిగ్ బాస్ 8 గురించి విశేషాలు. నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ 8 యొక్క అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.